విశాఖపట్నంలో అయోధ్య రామాలయం సెట్టింగ్ వేసి దాన్ని వ్యాపారంగా మార్చి డబ్బులు వసూలు చేసి దందా చేసిన వ్యవహారంలో హిందూ సంఘాలుగా మేము చేసిన పోరాటం తర్వాత భద్రాద్రి రామాలయం ఈవో స్పందించి కేసులు పెట్టిన తర్వాత ఇప్పుడు దాంట్లో ఆ సెట్టింగ్లోకి ఇప్పుడు ఎవరిని అనుమతించట్లేదు అన్న విషయం తెలిసింది. తొందరలోనే దీన్ని తొలగిస్తారన్న విషయం తెలిసింది. తర్వాత ఎఫ్ఐఆర్ కూడా చేశారన్న విషయం తెలిసింది. సరే, ఇవంతా ఒక ఎత్తు అయితే ఇంకా మిగిలిపోయిన అంశం ఏంటంటే 50 రూపాయల చొప్పున 2 నెలల పాటు లక్షలాది మంది దగ్గర వసూలు చేశారు, కోట్లాది రూపాయలు వసూలు చేశారు. దీని సంగతి తేల్చాల్సిన పరిస్థితి ఇంకా ఉంది. సో దీని మీద జీవీఎంసీ అధికారులు పాత్ర ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పటిదాకా, తర్వాత జిఎస్టీ అధికారులు జిఎస్టీ కడుతున్నారా లేదా, దీని మీద ఎన్ని టికెట్లు తగ్గినాయి, దీని మీద ఎంతవరకు రికార్డు చూపించారనేది ఒక అంశం అయితే, నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో ఖచ్చితంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఇప్పుడు దీంట్లో నా నిందితులుగా ఎవరైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో, అలాగే దీని వెనకాలండి కొంతమంది ఎవరైతే నడిపిస్తున్నారని చెప్పి బయట ప్రచారం జరుగుతుందో అటువంటి వాళ్ళందరూ నెక్స్ట్ ఇయర్ ఇన్కమ్ ట్యాక్స్ వేసినప్పుడు ఈ ఇన్కమ్ అంతా చూపించారా లేదా అనేది చూడాల్సిన బాధ్యత ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ మీద ఉంది. అలాగే ఫైర్ సేఫ్టీ అధికారులు దీనికి ఎలా అనుమతించారు, దీని వెనకాలన్న శక్తులేంటి, ఎవరు నేను ఇంత నిర్లక్ష్యంగా వహించడంలో ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎవరు బాధ్యులు, జీవీఎంసీలో ఎవరు బాధ్యులు, ఫైర్ సేఫ్టీ డిపార్ట్మెంట్లో ఎవరు బాధ్యులు, జిఎస్టీ డిపార్ట్మెంట్లో ఎవరు బాధ్యులు అనేది తేలాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాకుండా ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ శక్తులు ఉన్నాయని చెప్పి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది, మీడియాలో అన్నింటిలోనూ కూడా వస్తుంది. ఈ రాజకీయ శక్తుల పాత్ర ఏంటి అనేది కూడా తేలాలి. ఇప్పుడు దాకా అసలు ఏ ఒక్క రాజకీయ పార్టీ దీని మీద మాట్లాడలేదు. మేము హిందూ సంఘాలుగా మేము స్వామీజీలు వచ్చి మేము ఆందోళన చేయడం తప్ప ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా ఇంత హిందువుల దగ్గర నుంచి కోట్లాది రూపాయల సొమ్ము ఈ విధంగా బయటికి వెళ్ళిపోతుంటే, ప్రైవేట్ వ్యక్తుల చేతిలోకి వెళ్ళిపోతుంటే ఏ ఒక్క రాజకీయ పార్టీ మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. అంటే దీంట్లో ఏ స్థాయి రాజకీయ శక్తులు దీని వెనకాల ఉండి పనిచేసినాయి అనేది ఇప్పుడు ఆందోళనకరమైన అంశం. ఈ రాజకీయ పార్టీలు మామూలుగా అయితే ఏదన్నా మైనార్టీల వ్యవహారం అయితే కనుక ఈ పార్టీకి మీడియాలోకి వచ్చేసి క్రెడిట్ కొట్టేసేందుకు ప్రతి వాళ్ళు ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ హిందువుల డబ్బుల్ని కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పట్టుకుపోతూ ఉంటే ఎవరు పట్టించుకోకపోవడం ఏంటి, ఏ రాజకీయ పార్టీ స్పందించకపోవడం ఏంటి, అటు అధికార పార్టీలు ఇటు ప్రతిపక్ష పార్టీలు ఎవరు స్పందించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ విషయాలన్నీ కూడా రాజకీయ పార్టీలు ఈ నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో హిందువుల మీద జరుగుతున్న దోపిడీ మీద ఈ రాజకీయ పార్టీల నిర్లక్ష్య వైఖరి ఏదైతే ఉందో ఇది హిందువులందరూ కూడా చాలా తీవ్రంగా గమనిస్తున్నారు అన్న విషయాన్ని రాజకీయ పార్టీలన్నీ గమనించాలి. మీడియా సహకారం దీంట్లో చాలా అద్భుతంగా ఉండబట్టే ఈ మాత్రం ఉన్న ముందుకు కదిలింది. పోలీస్ డిపార్ట్మెంట్ చక్కగా పనిచేస్తుంది, ఎఫ్ఐఆర్ చేశారంటున్నారు. తదుపరి చర్యలు కూడా పోలీస్ డిపార్ట్మెంట్ చాలా సీరియస్గా తీసుకోవాలని, నిందితుల్ని చట్టం ముందు నిలబెట్టాలని హిందూ సంఘాలుగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం.